కొత్తగా పెళ్లైన కోడలు ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఆనందం మొదలవుతుంది. రా కావ్య, ఇది నీ ఇల్లు. చాలా సంతోషంగా ఉంది. కొత్త కోడలికి తన ప్రేమ చూపించడానికి అత్తయ్య చికెన్ పకోడీ చేసింది. కావ్య, నీకోసం ప్రత్యేకంగా చేశాను. వాసననే చాలా బాగుంది అత్తయ్యా. చికెన్ పకోడీ రుచి కోడలికి అత్తయ్య వంట మీద ఇష్టం పెంచింది. అత్తే నిజంగా చాలా టేస్టీ. నీకు నచ్చిందంటే చాలు కావ్య. ఆ రుచి ఒక ఆలోచనగా మారింది. అత్తయ్య, చికెన్ పకోడీ అమ్మితే ఎలా ఉంటుంది? ఆలోచిద్దాం కావ్య. అత్తయ్య అనుభవం, కోడలు ఆలోచన రెండూ కలిశాయి. రుచి నేను చూసుకుంటాను, అమ్మకం నేను చూసుకుంటాను అత్తయ్య. చిన్న బండి కాని పెద్ద ఆశతో మొదలైంది. ఇంటి వంటలా ఉంది. అదే మా ప్రత్యేకత. పిల్లల నవ్వే వారి మొదటి విజయం. ఆంటీ, చాలా బాగా ఉంది, మళ్ళీ కావాలి. రోజురోజుకి జనం పెరుగుతూనే ఉన్నారు. అత్తయ్య, చాలా మంది వస్తున్నారు. ఇంకో స్టాల్ పెట్టాలి కావ్య. ఒక ఆలోచన 2 స్టాల్స్ గా మారింది. అత్త కోడలు షాప్ చికెన్ పకోడా ఇవ్వండి. ఇది గొడవల కథ కాదు, కలిసి ఎదిగిన అత్త కోడలు విజయ కథ.